నిమ్మకాయ కూడా కొప్పి మీ ఊరికి పెద్దోళ్ళు మీరు రిబ్బన్ కట్ చేసి జై భీమ్ ఈ ఆఫీస్ 400 ఆఫీస్ రాని సగం పైసలు మారుకోవాలి వెంకట రాణేకులు తీయ నాకు తెలిసి మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఈ ఫోటో ఆడే ఫోన్ బ్యాగ్ ఓకే పట్టుకో ఆశీర్వాదం కానీ సింగిల్గా తీసుకురాట ప్రతి ఫోటోలో నేను ఉండాలి పెళ్లి కొడుకునిగా ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతిని ముగించుకొని ఈ సందర్భంగా ఇక్కడ మా భీమ్ ఆర్మీ స్టేట్ జనరల్ సెక్రటరీ అయిన మోగు చలపతి గారు ఈరోజు కార్ బిజినెస్ ఒక ఊబర్ ఓలా లాంటి బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి మమ్మల్ని ఆఫీస్ ఓపెనింగ్కి ఇన్వైట్ చేయడం జరిగింది. దానికి మేము చలపతి గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ బిజినెస్ ఇంకా ముందు ముందు ఒక కారు నుండి మొదలెట్టి 100 కార్లకు వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ జై భీమ్. అందరికీ జై భీమ్. మా భీమ్ ఆర్మీ స్టేట్ జనరల్ సెక్రటరీ మా సహచర మిత్రుడు చలపతి గారు ఈరోజు ఊబర్ అనే ఒక సంస్థ నుంచి ఫ్రాంచైజీ తీసుకొని కార్లు రెంట్కు నడపడం జరుగుతుంది. ఇలాంటి వ్యాపారం ఆయన మొదలుపెట్టడం, దానికి మా అధ్యక్షులు వారు వచ్చి దాన్ని ప్రారంభించడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇలాగే కొంతమంది డ్రైవర్లకు ఉపాధి కల్పిస్తూ 100 మంది డ్రైవర్లకు ఉపాధి కల్పిస్తూ ఇలానే సంస్థను ముందుకు తీసుకుపోవాలని, ఇంకా ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ జై భీమ్. జై భీమ్. ఈరోజు 20వ తారీఖు ఫిబ్రవరి 2025 ఉప్పల్ నియర్ తిర్జాదిగూడలో ఒక బిజినెస్ని స్టార్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ బిజినెస్ ఏంటంటే నిరుద్యోగ వ్యవస్థ మన సమాజంలో ఎక్కువ ఉంది. ఆ నిరుద్యోగ వ్యవస్థలో చాలామంది డ్రైవర్లు ఉన్నారు. మరి ఎవరికాడికో పోయి నెలల జీతం లెక్క వాళ్ళకి సెలవులు లేకుండా, ఫ్రీనెస్ లేకుండా, మరి వాళ్ళ దగ్గర నెలలకి కట్టుబానిసలాగా జీవిస్తున్నటువంటి కొంతమంది డ్రైవర్లకి కొంచెం ఉపశమనంగా, వాళ్ళకు ఒక ఆత్మగౌరవంగా, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్గా, ఫ్రీడమ్తో ఎవరు ఎంత కష్టపడితే అన్ని పైసలు వచ్చేటట్టుగా మరి ఇక్కడ కొన్ని ఒక 10 కార్లు అరేంజ్ చేసి వాళ్ళకి డ్రైవర్లకి ఉపాధి కల్పించి, దాంట్లో నేను కొంత ఆర్థికంగా అంటే ఇక్కడ రూమ్ రెంట్స్ కానీ నా ఫ్యామిలీ గడవడానికి దాంట్లో నేను కూడా జీవించే విధంగా నేను ఒక ప్లాన్ చేసుకొని మరి ఊబర్ కంపెనీతో, మరి అలాగే ఎంఎస్ ఫీట్ అనే వాళ్ళ కంపెనీతో టైఅప్ పెట్టుకొని ఇక్కడ ప్రజెంట్గా ఒక 10 కార్లు మరి 10 మంది డ్రైవర్ని అరేంజ్ చేసుకొని ముందుకు వెళ్తున్నాము. ఈ యొక్క ఆఫీస్కి మరి ప్రారంభించడానికి మరి మా స్టేట్ భీమ్ ఆర్మీ స్టేట్
అధ్యక్షులైనటువంటి వనం మహేంద్ర గారు, అలాగే మా స్టేటు జనరల్ సెక్రటరీ మరి మా రవణ గారు, అలాగే పప్పు లక్ష్మీనారాయణ గారు చీఫ్ సెక్రటరీ, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ, వెంకన్న, తర్వాత మన మలపేట వెంకన్న, మా స్టూడెంట్ అధ్యక్షుడు ఓయు శివ గారు, వీళ్ళందరూ కూడా వచ్చి అందరు నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి ఈ ఆఫీస్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి బీమార్మీ రాష్ట్ర నాయకత్వానికి, బీమార్మీ పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా వచ్చినటువంటి కొంతమంది స్థానికులకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క వ్యాపారాన్ని మీ వంతు కర్తవ్యంగా నాకు సహకరించి కొంచెం ముందుకు తీసుకుపోతారని, నాకు ఎంత స్టామినా ఉందో, నాకు ఎంత శక్తి ఉందో ఆ శక్తి అంత మేరకు ఉపయోగించి ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకుపోతానని అందరికీ మాట ఇస్తూ, 10 మందికి ఉపాధి కల్పిస్తానని డ్రైవర్లకి మాటిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్. మీరేదో చేస్తారు బీమార్ ఒకసారి తమ్ము చూపిస్తే వాయిస్ ఇస్తా. ఆఫీస్ ప్రారంభోత్సవంలో భాగంగా వెహికల్ ప్రారంభించే కార్యక్రమంలో మా బీమార్మీ సీనియర్ నాయకులు మరి రవణ గారిని వెహికల్ ప్రారంభించవలసిందిగా కోరుచున్నాను.